Dear students, previous class లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ డిస్కస్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఇంట్రడక్షన్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ట్రయల్ బ్యాలెన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని ఇంటర్మీడియట్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో ప్రీవియస్ లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఇవి 2 మార్క్స్ కు మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడుగుతున్నారు. రైట్, ప్రిపేర్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సతీష్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ యాజ్ ఆన్ 31st December 2015. ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? మనకు 31st December రోజు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st December 2015. రైట్, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్స్ ఇచ్చిండు. ఓకేనా, ఈ ట్రాన్సాక్షన్స్ ని డెబిట్ వస్తుంది, క్రెడిట్ లో వస్తుంది, మనం రికార్డ్ చేయాలి. సో ఓపెనింగ్ స్టాక్ అసెట్ వస్తుంది, డెబిట్ లో రికార్డ్ చేయాలి. సేల్స్ క్రెడిట్ లో రికార్డ్ చేయాలి. క్రెడిటర్స్ క్రెడిట్ లో రికార్డ్ చేయాలి, లయబిలిటీ కాబట్టి. క్యాష్ డెబిట్ లో రికార్డ్ చేయాలి బికాస్ ఇట్ ఇస్ అన్ అసెట్. దెన్ పర్చేజెస్ డెబిట్ లో రికార్డ్ చేయాలి, ఎక్స్పెన్సెస్. సాలరీస్ డెబిట్ లో రికార్డ్ చేయాలి, ఎక్స్పెన్సెస్. క్యాపిటల్ లయబిలిటీ క్రెడిట్ లో రికార్డ్ చేయాలి. డెటర్స్ అసెట్ డెబిట్ లో రికార్డ్ చేయాలి. సో మనకు ప్రొఫార్మ్ ఆల్రెడీ మనకు తెలిసిందే ఉంది. ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రొప్రియటరీ, ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సతీష్ కుమార్ యాజ్ ఆన్ 31st December 2015. సతీష్ కుమార్ 2015. సో ఇక్కడ కుమార్ ఇవ్వలే, సతీష్ ఉంది, ఓన్లీ సతీష్ పెడితే అయిపోతుంది. రైట్, ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సతీష్ యాజ్ ఆన్ 31st December 2015. సో ఫస్ట్ ఈస్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అసెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రికార్డ్ చేయాలి, డెబిట్ లో రికార్డ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అంటే ఇన్కమ్ ఇది. ఓకేనా, ఇక్కడ రికార్డ్ చేయాలి, క్రెడిట్ లో రికార్డ్ చేయాలి 30,000. క్రెడిటర్స్ లయబిలిటీ, క్రెడిటర్స్ లయబిలిటీ కాబట్టి ఇక్కడ రికార్డ్ చేయాలి, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. క్యాష్ క్యాష్ అసెట్ కాబట్టి ఇక్కడ రికార్డ్ చేయాలి, డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. పర్చేజెస్ పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ లో రికార్డ్ చేయాలి. సాలరీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ లో రికార్డ్ చేయాలి. క్యాపిటల్ లయబిలిటీ కాబట్టి క్రెడిట్ లో రికార్డ్ చేయాలి. అట్లనే డెటార్స్. డెటార్స్ ఏంటి? డెటార్స్ మనకు అసెట్ కాబట్టి డెబిట్ లో రికార్డ్ చేయాలి. చేసిన తర్వాత టోటల్, డెబిట్ టోటల్ చేయాలి, క్రెడిట్ టోటల్ చేయాలి, రెండు ఈక్వల్ అవ్వాలి. డెబిట్ 65,000 అండ్ క్రెడిట్ కాలం 65,000. ఓకే, ఈక్వల్ అయింది కాబట్టి ఏమిటి? అర్థమెటికల్ అక్యురసీ ఉందని చెప్పడం. ఇట్లా ఈక్వల్ అయితే కరెక్ట్. ఓకే, అయితే వెరీ సింపుల్. ఇక్కడ మనం చేయవలసిన ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఫస్ట్ పర్టికులర్ కాలమ్స్ లో లిస్ట్ అవుట్ రాసుకోవాలి. పర్టికులర్ కాలమ్స్ లో ఫస్ట్ లిస్ట్ అవుట్ రాసుకోవాలి. లిస్ట్ అవుట్ రాసుకుంటే ప్రాబ్లమ్ సాల్వేషన్ వెరీ సింపుల్ అవుతుంది. సరే, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక పర్టికులర్ ఓపెనింగ్ స్టాక్, సేల్స్, క్రెడిటర్స్ ఇచ్చిన ఓపెనింగ్ స్టాక్, సేల్స్, క్రెడిటర్స్, క్యాష్, పర్చేస్, సాలరీస్, క్యాపిటల్, డెటార్స్ లైన్ గా రాసుకోవాలి. చూడాలి డెబిట్లు ఇవ్వాలా, క్రెడిట్లు ఇవ్వాలా, అమౌంట్ రాసేస్తే అయిపోతుంది. ఓకే, రాసేసి టోటల్ చేసినామంటే ట్రయల్ బ్యాలెన్స్ సాల్వ్ చేసినట్టు. ఓకే, థ్యాంక్ యూ.